ఓకే చంద్రిక గారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మష్రూమ్ బైంగన్ కర్రీ అండి. మష్రూమ్ బైంగన్ కర్రీ. మష్రూమ్ బైంగన్ కొత్త కాంబినేషన్, వంకాయ అండ్ మష్రూమ్. కొత్తగా రెగ్యులర్ గానే చేస్తామండి. మీరు రెగ్యులర్ గా చేసుకుంటారా? మాకైతే కొత్తగా ఉంది. నేను ఇప్పుడే వింటున్నాను కదా. ఓకే మరి ఎలా చేస్తారో చూద్దాం. ఓకే మరి మష్రూమ్ బైంగన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ బైంగన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, వంకాయలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూను. ఓకే స్టార్ట్ చేద్దాం చంద్రిక గారు. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ఓకే ఆయిల్ వేసుకోవాలండి. పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఓకే వంకాయ అండ్ మష్రూమ్ కొత్తగా ఉందండి. మీకు కొత్తగా ఉంది కానీ మేము రెగ్యులర్ గా చేసుకుంటారా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మామూలుగా నేర్చుకుని చిన్న. మీరే చేశారా లేదా మీ మమ్మీ మీ అత్తయ్య గారు ఎవరైనా? లేదండి నేనే చేశాను. మీరే కదా. ఓకే మనకు కొత్తదే అయితే. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ వేడగినాక కొన్ని పోపు దినుసులు వేయాలి. ఈ కూర ఏంటి కొంచెం గట్టిగా ఉంటుందా లేకపోతే పొడి పొడిలాడుతూ ఉంటుందా? లేదండి మామూలు కర్రీ మాదిరే ఉంటుంది. గ్రేవీ నార్మల్ గా ఉంటుంది. ఓకే ఇప్పుడు పోపు దినుసులు వేసాం కదండి. ఆనియన్స్ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నారు కదా. కొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఓకే టమాటో లాంటిది కానీ మీరు ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. బాగుంటుంది. వుడెన్ స్టిక్ తీసుకోండి. నేను కలపాలా? ఓకే కరివేపాకు అంటే మనకు కొత్త కర్రీ కదండి, అందుకు మనం నేర్చుకోవాలి. ఎందుకు చూస్తే నేర్చుకోవచ్చు, కలపడం అనేది నాకు ఎప్పటి నుంచో వచ్చు. అమ్మో చెప్పకుండా కరివేపాకు వేయకండి. సో మీకు ఎంతమంది అండి పిల్లలు? మాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలా? ఒక అమ్మాయి ఇంటర్ అదృష్టవంతురాలు. ఏంటి ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. మీరు అసలు అలా కనిపించట్లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఉందా మీకు కదా? పొరపాటు మీ చుడిదార్ కనుక వేసుకొని వెళ్తే ఇంక అందరూ అక్క చెల్లెలా అని చెప్పేసి అడుగుతారేమో. సో ఇలాంటివన్నీ ఇంకా మీ అమ్మాయిల కోసం కొత్త కొత్త ట్రై చేస్తుంటారు అనుకుంటా, కాంబినేషన్స్ అన్ని కూడా. అవునా? ఓకే ఉల్లిపాయలు వేగిపోయాయండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా. ముందే కనుక వేసినట్టయితే అడగంటుతూ ఉంటుంది. వేగడం అనేది కాకుండా ఇది అడగంటుతూ ఉంటుంది ఇంకా. ఓకే ఇప్పుడు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు. ఓకే ఇప్పుడు తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే వంకాయలన్నీ మనం ఎలా కట్ చేసుకోవచ్చు, ఎలా అన్న పొడుగు. లేకపోతే ఇది మష్రూమ్ ఇలా కట్ చేశారు కాబట్టి వంకాయ కూడా అలాగే. అలానే ఏం లేదండి, సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలాగైనా ఏ మాదిరైనా కట్ చేసుకోవచ్చు. సన్నగా పొడుగ్గా అంటే వేరేలా తెలుస్తాయి, రెండు కలిసిపోతాయి చక్కగా. ఓకే తెలిసి కట్ చేశారు, తెలియక కట్ చేశారు, బాగా కట్ చేశారు. వేసేయండి. నేను తెల్ల వంకాయ వాడాలా లేకపోతే? అంటే నల్ల వంకాయ అయితే కలర్ కర్రీ నల్లగా అయిపోతుంది కదండి. తెల్ల వంకాయ అయితే బాగుంటుంది. ఓకే సో రెండు కూడా ఫాస్ట్గా మగ్గిపోయి వేసండి. కొంచెం సిమ్లో పెట్టండి. ఓకే కొంచెం బాగా ఎగుతుంది కర్రీ. సో వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అండి. ఇది బాగా ఎప్పుడు వేస్తారు? కొంచెం ఇది వేగినాక మష్రూమ్ వేసేసి. ఈ మష్రూమ్ వేడి నీళ్ళలో వేసి తీసారా? క్లీన్ చేస్తారా? వేడి నీళ్ళలో కడిగి క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకే కట్ చేసుకొని ఈ వంకాయ వేగినాక ఈ మష్రూమ్స్ ముక్కలు వేసుకోవాలండి. ఓకే ఇందులో కావాలంటే మనం టమాటో గ్రేవీతో కూడా టమాటా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇది వేయాలి, మష్రూమ్స్ వేయాలి. ఓకే వేసేయాలి, మొత్తం వేసేసండి. ఓకే బాగా వేగినాక కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఓకే తెలిసిపోతుంది ఎలాగ వేస్తే. ఇది కాంపిటీషన్, చూసి వేయండి. సరిపోద్దా? పక్కా సరిపోతుంది. పక్కా ఎంత చేసినా అంతే. ఆమె రెగ్యులర్ గా చేస్తుంటాం, ఏమన్నా టెన్షన్ పడితే మేము టెన్షన్ పడతామా ఏంటని చూస్తున్నారు. ఓకే
మూత పెట్టేయమంటారా? కొంచెం వేయాల్సిన అన్ని వేస్తారా? లాస్ట్ లో కొంచెం కారం వేయాలి. లాస్ట్ లో కారం వేస్తారా? ఓకే. కారం, గరం మసాలా వేయాలి. మీకేమైనా చిన్న చిన్న చిట్కాలు తెలుసా? చిన్న చిన్న చిట్కాలంటే పెద్ద పెద్ద తెలుసా? చిన్న చిన్న చిట్కాలంటే అంటే సిచ్యువేషన్ బట్టి చిట్కాలు తెలుస్తాయండి. అవునా? ఏదైనా కాలింది అనుకోండి, తేనె పూస్తే మరక రాకుండా ఉంటదండి. సడన్ గా వంట చేస్తున్నప్పుడు ఏదైనా కాలింది అనుకోండి, దానికి మరక రాకుండా తేనె పూస్తే సరిపోతుంది. మరకుండదు. ఉండదు. అవును, చాలా మంది కాలిన తర్వాత ఇలా బ్లాక్ స్పాట్ లో ఉండిపోతుంది కదా, సో తేనె అనేది రాయాలి. ఇది బాగుంది చిట్కా. ఇంకా 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 అంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు, సడన్ గా గుర్తు రావట్లేదు. మీకేమైనా ఐడియా? ముందు కూర్చుంటే అన్ని గుర్తుకొస్తాయి, ఎలా గుర్తుకురావు, వచ్చినాయి కూడా వచ్చేవి కూడా మర్చిపోతారా? ఓకే. పోపులో మిరపకాయలు వేయడం మర్చిపోయానండి. చిట్కాలు వేయడం మర్చిపోయారా? ఓకే, వేసేయండి. పర్లేదు, ఇలా వేసి ఇలా కూడా వేసినా వేగుతాయండి. ఓకే, ఇంకొంచెం వేగనియాలి. ఇప్పుడేం వేస్తున్నారు? కొంచెం కారం, లాస్ట్ లో గరం మసాలా. ఓకే, పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రకారం కూడా కొంచెం జస్ట్ కలర్ కోసం. ఓకే. ఇప్పుడు గరం మసాలా. గరం మసాలా. ఓకే. సో ఫైనల్ లో గరం మసాలా వేయాల్సిందే? వేయాల్సిందే. ఉంటేనే బాగుంటుందా? ఉంటేనే బాగుంటుంది. ఓకే. ఆహా, నిజంగా మంచి వాసన ఉంటాయి కదా. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. స్టాప్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసాను. ఓకే, ఇదిగోండి, అక్కడ గరిటెని తీసుకోండి. సో ఇది కూడా, ఈ కర్రీ కూడా చపాతీకి బాగుంటుంది అనుకోండి. చపాతీకి బాగుంటుందండి. రైస్ అక్కడ పెట్టండి. వేసేనా? వేయండి. నేను వేసానండి. ఓకే. రెడీ? రెడీ. ఏం రెడీ అయిపోయింది? మష్రూమ్ బైంగన్ కర్రీ రెడీ. ఓకే. ఓకే, మరి వేడి వేడిగా మష్రూమ్ బైంగన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ బైంగన్ కర్రీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. అంతే, మష్రూమ్ బైంగన్ కర్రీ రెడీ.